3 రోజులుగా ఏపీని వణికిస్తున్న మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మోంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో మరో 3 రోజులు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మోంతా తుఫాన్గా మారిందని తెలిపారు. మోంతా తుఫాన్ కాకినాడకి 570 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 600 కిలోమీటర్ల పరిధిలో కేంద్రీకృతం ప్రభుత్వ అయిందని చెప్పుకొచ్చారు. మంగళవారం సాయంత్రానికి ఈ తుఫాన్ ఉత్తర వాయు దిశలో కదిలి తీవ్ర తుఫాన్గా మారనుందని పేర్కొన్నారు. ఈ తీవ్ర తుఫాన్ మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయంలోగా మచిలీపట్నం, కళింగపట్నం మీదుగా కోస్తా ఆంధ్ర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. తుఫాన్ ప్రభావంతో ఈ రోజు నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండే అవకాశాలున్నాయని వివరించారు. మిగతా అన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఇక బుధవారం భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉందని వివరించారు. అదేవిధంగా పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు ప్రకటించారు. ఇక మంగళవారం 19 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వెల్లడించారు. ఇక బుధవారం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన ఉందని తెలిపారు. తుఫాన్ దృష్ట్యా ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని ప్రకటించారు. అలాగే బుధవారం నిర్మల్, మంచిర్యాల, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.